హలో ఫ్రెండ్స్, నమస్కారం. నేను ఇప్పుడు దక్షిణ కర్ణాటకలోని గోకర్ణ అనే గ్రామం యొక్క బస్టాండ్లో ఉన్నానండి. ఇక్కడి నుండి కాస్త ముందుకు వెళితే ఈ కార్నర్ వస్తుందండి, అడ్డ రోడ్డు. ఎడమ వైపున కాకుండా కుడి వైపున వెళ్ళాలండి మనము. చూడండి, ఇక్కడ కుడి వైపున కనపడుతుంది, అదేనండి మహాబలేశ్వర్ ఆలయం అండి. అది ఈ ఆలయాన్ని సందర్శించడానికి నేను వచ్చాను ఇప్పుడు. ఇక్కడ ఆలయానికి వెళ్ళాలంటే పక్కన ఆలయానికి ఎదురుగా సముద్రం ఉందండి. అక్కడికి వెళ్ళి ఈ సముద్రంలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలండి. ఇక్కడ భక్తులందరూ ఈ సముద్రంలోనే స్నానం చేసి దర్శనానికి వెళుతూ ఉన్నారు. ఇదంతా కార్ పార్కింగ్ అండి, కార్లు వెహికల్స్ పార్కింగ్ చేసే స్థలము. నేను ఇక్కడికి ఉదయం 8 గంటలకే ఇక్కడికి చేరుకున్నానండి. కాబట్టి ఇక్కడ కాస్త భక్తుల సందడి తక్కువగా ఉంది. ఈ కొండపైన కనపడుతున్నది రామతీర్థం అండి, రామతీర్థం ఆలయము. మనకు సమయం ఉంటే వెళ్ళి సందర్శించుకొని రావచ్చు. భక్తులు ఈ సముద్రంలో స్నానం చేసి దర్శనానికి వెళ్తూ ఉంటారండి. ఈ ఊర్లో అయితే 500కు పైగా లాడ్జులు ఉన్నాయండి. ఎన్ని లాడ్జులు ఉన్నారంటే ఈ ఆలయానికి భక్తుల పోటు ఎలా ఉంటుందో మనము ఊహించుకోవచ్చు. భక్తులైతే వేల సంఖ్యలోనే ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారండి. నాకు తెలిసి నేను వచ్చిన సమయం ఉదయం 7 గంటలే, అందుకని భక్తులు కొంచెం తక్కువగా కనిపిస్తున్నారు. ఇవన్నీ షాపింగ్ మాల్స్ అండి. ఇక్కడ షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి. లాడ్జీలు అయితే దాదాపు 4-5 కిలోమీటర్ల దూరం నుండి లాడ్జింగ్లు కనపడుతున్నాయండి. రూమ్స్ అవైలబుల్ అనే బోర్డులు చాలా కనపడుతున్నాయి. ఇది దక్షిణ కర్ణాటకలోని సముద్ర తీరం అండి. ఇది చూడండి, అమృత అన్న ప్రసాదం అండి, అంటే ఫ్రీ భోజనంశాల అది. ఇది సముద్రం కనపడుతుందండి, మనకు కనపడుతున్నది సముద్రము. ఈ కుడివైపున ఇక్కడ చూడండి, అస్థి విసర్జన తీర్థ, అంటే అస్థికలు గంగలో కలిపే స్థలం అండి ఇది. ఇది ఆలయం యొక్క ముఖద్వారము. ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్లు అండి. ఇది ఆలయంలోనికి ముఖద్వారం అండి. ఈ మహాబలేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే డ్రెస్ కోడ్ ఉందండి. ఆడవారైతే సాంప్రదాయకరమైన దుస్తులు ధరించాలి. మగవారైతే ఓన్లీ ధోతి అండి, పంచ కావచ్చు, తెల్లని పంచ మాత్రమే వేసుకొని లోనికి దర్శనానికి వెళ్ళాలి. ఇది సముద్రం అండి, ఆలయం ఎదురుగా సముద్రం ఉంది. సముద్రంలో స్నానం చేసి దర్శనానికి వెళ్తూ ఉంటారు. పురుషులైతే ఓన్లీ ధోతి అండి, పంచ మాత్రమే ధరించి అర్ధనగ్నంగా దర్శనానికి వెళ్ళాలి. చూడండి, ఆయన వస్తున్నారు. ఈ విధముగా ఈ ఆలయంలో భక్తుల కంటే పూజారులు ఎక్కువగా ఉన్నారండి. దాదాపు 200 మందికి పైగా పూజారులే ఉన్నారండి ఇక్కడ. ఇది గోకర్ణ అండి, కర్ణాటకలోని సముద్ర తీరంలో ఉన్న కొంకన్ ఏరియా. ఇది మంగళూరుకు దగ్గరలో ఉంది ఆలయం. గోకర్ణ మహాబలేశ్వర్ ఆలయం అండి ఇది. ఇక్కడికి చేరుకోవాలంటే గోవా నుండి ట్రైన్స్ ఉన్నాయండి, లేదా బెంగళూరు నుండి కార్వార్ ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళవచ్చండి. బెంగళూరులో 6:50 కార్వార్ ఎక్స్ప్రెస్ ఉందండి. అది ఎక్కితే మనము ఉదయము 7:30 ఈ గోకర్ణ రోడ్ చేరుకోవచ్చండి. అలా కాదంటే గోవా నుండి అండి 2 గంటల సమయంలో మనము ఈ గోకర్ణ అనే రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు ట్రైన్ ద్వారా. ఎదురుగానే ఆలయం ఉందండి.
మరో మంచి వీడియోతో మరోసారి కలుసుకుందామండి. నమస్కారం. జై హింద్.